హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిచెన్ వ్లాగ్స్. అయితే మన ఛానల్లో కంటిన్యూగా తిరుపతి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి కదా. లాస్ట్ వీడియోలో డే 4 మార్నింగ్ అరుణాచలంలో దర్శనం అయితే చేసుకున్నాం కదా. అరుణాచలంలో దర్శనం అయిపోయాక మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే బంగారుబల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మేము అప్పటికే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందనమాట. అయితే కంచి టెంపుల్ అయితే మనకి క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఓపెన్ చేస్తారని తెలిసింది. సో ఆలోపు లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకున్నాక ఇంకా టైం చాలా ఉండిద్ది అనమాట. కంచిలో శారీస్ ఫేమస్ కదా, కాంచీపురం శారీస్. సో అక్కడ మాతోటి వచ్చిన బస్ డ్రైవర్ అయితే ఒక షాప్ అక్కడికి తీసుకెళ్ళాడనమాట. కాంచీ వేవ్స్ ప్యాలెస్ అనమాట అడ్రస్. అయితే మేము కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా. అయితే ఇక్కడ శారీస్ నార్మల్గానే అనిపించింది. మేమైతే అన్ని శారీస్ 1500కి తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ వాళ్ళ కలెక్షన్ అనమాట. కొన్ని సిల్క్ శారీస్ ఉన్నాయి, కొత్త మోడల్స్ ఉన్నాయి అండ్ పాత మోడల్స్ కూడా ఉన్నాయి. చాలా సేపు ఒక 1 hour 2 hours తర్వాత మేము అందరం కలిసి ఒక 20-30 శారీస్ అయితే తీసుకున్నాము. ఏం శారీస్ తీసుకున్నాను అని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే మనకి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే బార్గెనింగ్ స్కిల్స్ అయితే బాగుండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్తే మనం అందులో హాఫ్ కంటే తక్కువ కడిగితేనే మనకి అక్కడ బెనిఫిట్ అనమాట. లేకపోతే ఎక్కువ పెట్టినట్టే. మేము ఫస్ట్ ఒక శారీ తీసుకొని ఆ శారీ ప్రైస్ అయితే 1500కి అడిగాము. వాళ్ళు 3000 చెప్తే 1500కి అడిగాము. అడిగితే అన్ని శారీస్ సేమ్ ప్రైస్ చెప్పారు, 1500కే ఇచ్చారు. ఆ 20-30 శారీస్ కూడా సేమ్ ప్రైస్కే వచ్చాయి మాకు. కానీ మాకు అలా నచ్చలేదు, ఎందుకంటే కొన్ని హెవీగా ఉన్నాయి, కొన్ని నార్మల్గా ఉన్నాయి. నార్మల్గా ఉన్న శారీస్ కూడా 1500కి వచ్చాయన్నమాట. సో మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. ఇంటికి వచ్చినాక ఈ 3 శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర. ఇవైతే నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా 1500 పడింది అనమాట. శారీ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ కొన్ని శారీస్కి ఏమైందంటే ఎక్కువ అమౌంట్ పడినట్టయితే నాకు అనిపించింది. నేను అడ్రస్ వీళ్ళది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ అయితే కంచిలో దర్శనం చేసుకున్నాకనైతే మేము లాస్ట్లో ఏకంబర్నాథ్ టెంపుల్ అనమాట దారిలోనే ఉంది అని తెలిసింది. సో అక్కడ కూడా దర్శనం చేసుకుందామని వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. సో దర్శనం అయిపోయేసరికి 6-6:30 అట్లా అయింది. దర్శనం చేసుకున్నాక ఇక 6 o'clockకి మేము స్టార్ట్ అయిపోయాము వరంగల్కి. వరంగల్ రీచ్ అయ్యేసరికి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 7 అట్లా అయితే అయింది. సో ఇక్కడతో అయితే తిరుపతి వ్లాగ్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ మన ఛానల్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయిందనమాట. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే ప్రతి వీడియోస్ని వాచ్ చేస్తున్నందుకు. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.